వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. ఇండియా WTC ఫైనల్ చేయాలంటే ముఖ్యంగా కొన్ని మార్పులు చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ బ్రిస్బెన్లో గాబాలో ఆడుతున్న మ్యాచ్కి ఇండియా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హర్షిత్ రాణాను పక్కకు పెట్టి ఆకాశ్దీప్ని తీసుకోవాలి. అలాగే అశ్విన్తో పోలిస్తే జడేజానే అటు బ్యాటింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉంటుంది. సో అలా లేదంటే వాషింగ్టన్ సుందర్, జడేజా ఆర్ వాషింగ్టన్ సుందర్. సో ఎందుకంటే మొదటి మ్యాచ్లో అశ్విన్ అంతగా ఆస్ట్రేలియా సీరీస్లో మొదటి మ్యాచ్లో ఆడిన అశ్విన్ అంత పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. బ్యాటింగ్లో కొద్దిగా రాణించిన అటు అతని ఇంపార్టెన్స్ అనేది బౌలింగే. సో నితీష్ కుమార్ రెడ్డిని డెఫినెట్గా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే అతను ఉన్న ఫామ్కి అతను డెఫినెట్గా ఒక సునాయాసంగా సెంచరీ కొట్టగల సామర్థ్యం ఉంది అతని లోపల. సో విరాట్ కోహ్లీ ఇప్పుడున్న ఫామ్లో అతను నితీష్ కుమార్ ప్లేస్లో వస్తే అతనికి కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది. కొద్దిగా బాల్ పాతపడ్డ తర్వాత అతనికి కొంచెం ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా దాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నితీష్ కుమార్ రెడ్డిని విరాట్ కోహ్లీ ప్లేస్లో ప్రమోట్ చేయడం, అలాగే ముఖ్యంగా ట్రావెల్స్ హెడ్ని ఎలా అనేది చూడాలి. ఎందుకంటే ట్రావెల్స్ హెడ్ ఉన్నంతసేపు ఇండియా మ్యాచ్ గెలవడం అనేది కల్లా. అతను ఉన్నంతసేపు బౌలర్లను ఒక ఆట ఆడుకుంటాడు. అతను నిర్వహించగల సామర్థ్యం మేబీ జడేజాకు ఉండొచ్చు. అలాగే లేదంటే వాషింగ్టన్ సుందర్ కూడా చాలా చక్కగా అటు హెడ్ని బౌల్తో కొట్టించే అవకాశం ఉంటుంది. సో కనీసం హెడ్ కోసమైనా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలి. అటు బౌలింగ్లో, అటు బ్యాటింగ్లో, అటు ఫీల్డింగ్లో కూడా అద్భుతంగా రాణించే సత్తాగా ఉన్నా కదా వాషింగ్టన్ సుందర్ టీంలో ఉంటే జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే అశ్విన్ అంతగా పర్ఫామ్ చేయలేదు మొదటి మ్యాచ్ లోపల. సో జడేజాను మరి పక్కకు పెట్టారు. సో హర్షిత్ రాణా ప్లేస్లో ఆకాశ్దీప్ ఖచ్చితంగా టీంలోకి రావాలి. సో అలాగే జడేజా కానీ వాషింగ్టన్ సుందర్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. అలాగే రోహిత్ శర్మ తనకు చాలా వచ్చిన అంటే చక్కగా ఆడే ఓపెనింగ్ రావడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఓపెనింగ్లో అతను కొంచెం మంచి పార్ట్నర్షిప్ ఇస్తే వెనుక రాహుల్ తన పని తాను చేసుకొని పోతాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేయాలనుకున్నాం. నితీష్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేసినట్టయితే విరాట్ కోహ్లీ నితీష్ ప్లేస్లో వస్తే అతను సులువుగా ఉంటుంది. అతనికి కొంచెం షార్ట్స్ ఆడే స్వేచ్ఛ ఉంటుంది. దానివల్ల అతని బ్యాటింగ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలా అని అతను డిమోట్ చేసినట్టు కాదు. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని చేయాల్సిన మార్పులు చేయకపోతే జట్టు గెలవడం కష్టమవుతుంది. సో జట్టు కోసం కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. సో దీన్ని కూడా మేనేజ్మెంట్ ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. సో నా ఆలోచనతో మీరు ఏకీభవిస్తారా లేదా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఆలోచనలు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా రోహిత్ శర్మ అటు యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ వస్తే 1 డౌన్ గిల్, అలాగే 2nd డౌన్ నితీష్ కుమార్ రెడ్డి, 3rd పంత్, అలాగే లేదంటే కేఎల్ రాహుల్, లేదంటే విరాట్ కోహ్లీ కొద్దిగా అంటే ఇప్పుడున్న ఫామ్లో అతను వెనుకకు వస్తే కొంచెం అతను డెఫినెట్గా వెసులుబాటు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. అతనికి తను పరీక్ష చేసుకునే అవకాశం ఉంటుంది. సో అతను కొంచెం ఫ్రీ అవుతే డెఫినెట్గా అద్భుతంగా ఆడగలుగుతాడు. సో అతను మనం ఫస్ట్ మ్యాచ్ చూసాం. అతను 2nd ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు. దాంతో ఇండియా చాలా మంచి లీడ్ తీసుకుంది. అలాగే హెడ్ని ఎలా ఆపాలో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న టాలెంట్కి, ఇప్పుడున్న ఫామ్లోకి నితీష్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేయడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఆకాష్ దీప్ ఇంక్లూషన్. ఎందుకంటే హర్షిత్ రాణా ఇప్పటి వరకు మొదటి మ్యాచ్లో అంతగా రాణించిన మరి 2nd మ్యాచ్లో తేలిపోయినాడు. సో అతని ప్లేస్లో ఆకాశ్దీప్ రావడం అనేది చాలా ముఖ్యం. ఆకాశ్దీప్ ఆల్రెడీ టీంలో ఉండాల్సిన ప్లేయరే. బట్ హర్షిత్ రాణాను బౌన్స్ కోసం అతను కొంచెం వేగంగా బౌలింగ్ చేస్తాడనే ఉద్దేశంతో అతను తీసుకోవడం జరిగింది. బట్ ఆకాశ్దీప్ ఇండియాలో కూడా చక్కగా రాణించాడు. అటు బయట దేశాల్లో కూడా అద్భుతంగా రాణించగల సత్తా ఆకాశ్దీప్లో ఉంది. అతని ఖచ్చితత్వంతో వికెట్ తీయగల సామర్థ్యం ఉంది అతనిలో కూడా. అలాగే కోహ్లీ ఫామ్ కూడా మనకు చాలా కీలకం. అటు కోహ్లీ ఫామ్లోకి రావడం కూడా చాలా కీలకమైన మార్పు. అతను ఫామ్లోకి వస్తే ఇండియా స్వేచ్ఛగా ఆడగలుగుతుంది. అలాగే బౌలింగ్లో కూడా కొద్దిగా వికెట్ తీసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
ఆస్ట్రేలియాను త్వరగా ఆల్అవుట్ చేయాలి మొదటి ఇన్నింగ్స్లో కూడా. ఇది కూడా చాలా కీలకం కాబోతుంది. సో అటు బుమ్రా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నాం. సో అతని మీద కొద్దిగా బాధ్యత పెట్టారు, కానీ బరువు ఎక్కువైనట్టుగా అనిపించింది నాకు. దాంతో అతను స్వేచ్ఛగా బౌలింగ్ చేయలేకపోయినాడు. అలాగే సిరాజుద్దీన్ కూడా చాలా చక్కగానే బౌలింగ్ చేశాడు, బట్ అతను దురదృష్టం వెంటాడింది. అతనికి పడాల్సిన వికెట్లు పడలేదు. సో డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్లో అతను పర్ఫార్మెన్స్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఆకాశ్దీప్ వచ్చి అలాగే రవీంద్ర జడేజా వస్తే బ్యాటింగ్ బౌలింగ్లో కూడా వైవిధ్యం ఏర్పడుతుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా వస్తే చాలా చక్కగా ఉంటుంది. సో చూద్దాం ఏం మార్పు జరుగుతాయో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. మీ ఆలోచనలు నాతో షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.